లావణ్య కేసులో హీరో రాజ్ తరుణ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 20,000 పూచీకత్తుతో రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. లావణ్యతో పెళ్లి జరిగినట్టు ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్ ని జారీ చేసింది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. మరోవైపు లివింగ్ రిలేషన్ చట్టబద్ధమైనది కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజ్ తరుణ్ కి లావణ్య కేసుకి సంబంధించి బిగ్ రిలీఫ్ లభించినట్టు అవుతోంది. అయితే కోర్టు కొన్ని కామెంట్స్ కూడా చేసింది. ఆధారాలు సరిగ్గా లేని కారణంగా రాజ్ తరుణ్ కి ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక లివింగ్ రిలేషన్ చట్టబద్ధమైనది కాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో హైకోర్టు రాజ్ తరుణ్ కి ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. తన పై ఇటీవల కాలంలో లావణ్య చేసినటువంటి ఫిర్యాదుపై నార్సింగ్ పోలీసులు సెక్షన్ 493తో పాటు 506 అదేవిధంగా 420 కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే రాజ్ తరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ఈ రోజు విచారించినటువంటి కోర్టు రాజ్ తరుణ్ కి ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది. 20,000 పూచీకత్తుతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే లావణ్యతో పెళ్లి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతోనే రాజ్ తరుణ్ కి ఈ ముందస్తు బెయిల్ ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు లివింగ్ రిలేషన్స్ అంటే లావణ్యతో లివింగ్ రిలేషన్ చట్టబద్ధమైనది కాదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద హీరో రాజ్ తరుణ్ మాత్రం హైకోర్టు కొంత ఊరటైతే లభించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తనపై వచ్చినటువంటి ఫిర్యాదుపై హైకోర్టు ఇప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అటు మరోవైపు లావణ్య సైతము ఇంకా న్యాయపోరాటం చేస్తానికి రెడీగా ఉన్నట్టు చెప్తుంది. మరి చూడాలి ఈ కేసులో రాజ్ తరుణ్ సంబంధించిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది మాత్రం చేస్తున్నట్టు చెప్పవచ్చు. ధనలక్ష్మి, సునీల్, ఇప్పటి వరకు లావణ్య తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా కోర్టులోనే నేను ప్రొడ్యూస్ చేస్తాను, నాకు న్యాయం జరిగిద్ది, ఇటువంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. మరి ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయకపోవడానికి సంబంధించి ఏం చెప్తున్నారు ఆమె? అంటే ఇలాంటి ఆధారాలు చూపించకపోవడంతో ఈ రోజు రాజ్ తరుణ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది, కానీ దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి సాక్ష్యాధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. సరైనటువంటి ఆధారాలకు సంబంధించి కేవలం ఫోటోలు మాత్రమే అతనితో ఉన్నటువంటి ఫోటోలు మాత్రమే చూపించింది. కానీ నిజంగా పెళ్ళైనట్టు ఏదైనా సక్సెస్ కానీ ఏదైనా బలమైన కావచ్చు వాళ్ళ సమక్షంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన పెళ్లి కూడా కాదు కాబట్టి దానికి సంబంధించిన సరైనటువంటి ఎవిడెన్స్ సమర్పించకపోవడంతోనే ఈ రోజు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు లావణ్య మాత్రం తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తుంది, కానీ ఆధారాలు కోర్టు మాత్రం ప్రొడ్యూస్ చేయలేకపోయింది, కోర్టుకు నిరూపించలేకపోయింది. కాబట్టి ఈ రోజు రాజ్ తరుణ్ కి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.